హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈరోజు మీ ముందుకైతే శాంత్రో కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది శాంత్రో జింగ్ జిఎల్ఎస్ అండి. 2010 మ్యానుఫ్యాక్చర్, 11 రిజిస్ట్రేషన్. ఇది యానో రిజిస్ట్రేషన్ అండి. మీకు వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చారు ఆల్రెడీ. ఎల్లో ఫస్ట్ ఓనర్ వెస్ట్ బెంగాల్ అండి, సెకండ్ ఓనర్ ఏమో యానోలో ఆయన తీసుకున్నారు. ఆయన అయితే లెక్చరర్. ఈ బండి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 43,500 అయితే రీడింగ్ తిరిగిందండి. బండి వచ్చేటప్పటికి పెట్రోల్ వేరియంట్, 2010 మోడల్, 2011 రిజిస్ట్రేషన్ అండి. వ్యాలిడిటీ వచ్చేటప్పటికి 2026 వరకు ఉంది, అంటే ఒక 2 years అయితే వ్యాలిడిటీ ఉందండి. బండి రేట్ వచ్చేటప్పటికి ఇది కస్టమర్ వచ్చేసి మనకి 1,30,000 చెప్తున్నారు. మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకుని బండి అయితే మాట్లాడుకోవచ్చండి. బండి ఇంజిన్ సైడ్ అయితే బాగుంది, ఓన్లీ చిన్న రిపేర్స్ అయినా అయితే ఉన్నాయండి. అదేంటంటే ఒక 10-15 వేలు అయితే మనకి రిపేర్లు అయితే అవుతాయి. కార్ ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేసి 2026 వరకు ఉందండి. ఇన్సూరెన్స్ ఏమో మనకి 2025 2వ నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది. అలాగే మనకి టైర్లు 4 సీల్ టైర్లు వేయించారండి వాళ్ళు. బండి విధంగా అంతా కూడా చాలా బాగుంది. మీకు ఏమన్నా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి బండి చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చు. దీనికి ఏమైనా రిపేర్స్ అయితే మాత్రం ఫ్రంట్ బంపర్ దగ్గర అయితే చిన్నది చేయించుకోవాల్సి ఉంటుందండి. ఫ్రంట్ బంపర్ దగ్గర ఒకటి చిన్న డ్యామేజ్ ఉంది. అలాగే మనకి వేల్ కవర్ ప్యాక్ అని ఒకటి మనం వేయించుకోవాల్సి ఉంటుందండి. ఆయిల్ లీక్ అవుతుంది చిన్నగానే, అది చిన్న మైనర్లే, మేజర్ ఏం కాదు. బండి విధంగా అంతా చాలా బాగుంది. అంటే తక్కువ రేట్లో మాకు ఏమన్నా కావాలనుకున్న వాళ్ళు కార్ అయితే తీసుకొచ్చండి. డ్రైవింగ్ పర్పస్ కానీ లేకపోతే కార్ అయ్యి నేర్చుకోవడానికి ఎవరన్నా కొంచెం తక్కువలో అడుగుతున్నారు చాలామంది మనల్ని. అటువంటి వాళ్ళకి అయితే కార్ అయితే బాగుంటుంది. ఇది మళ్ళీ మర్చిపోతుంది, ఇది PY04 రిజిస్ట్రేషన్. ఎక్కడ వాళ్ళన్నా తీసుకోవచ్చండి. మీకు యానోలో రిజిస్ట్రేషన్ ఆంధ్ర వాళ్ళకి చేయించాలంటే మనకి 10,000 అవుతుందండి. అది యానోలో చేసుకోవాలంటే ఒక 4,000 అయితే అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మనకి ఆర్సీ వ్యాలిడిటీ అంటే మనకి లైఫ్ మళ్ళీ చేయించుకోవాలంటే కనుక 4,000 అయితే ఖర్చు అవుతుందండి. ప్రజెంట్ ఇది కార్ అయితే మాత్రం ఇలా ఉంది. ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే ఒకసారి చూద్దాం. కార్ చుట్టూ అయితే చూపిస్తానండి మీకు. బండి అయితే బాగుంది. అంతకుండా టైర్లు కూడా మొన్న వేయించారండి వాళ్ళు, 4 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. ఇది PY04 రిజిస్ట్రేషన్, 2010 మ్యానుఫ్యాక్చర్, 11 రిజిస్ట్రేషన్ అండి. శాంత్రో జింగ్ GLS పెట్రోల్ వేరియంట్ అండి, మాన్యువల్ గేరు. బండి అంతా బాగుంది, ఎక్కడ రెస్ట్లు కానీ అటువంటిది ఏం లేదు. బండి చూడడానికి చాలా బాగుంది, నీట్గా అండి. కస్టమర్ రేట్ వచ్చి 1,30,000 చెప్తున్నారు. మీరు బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. కార్ లోపల చూసినట్లయితే దీంట్లో మనకి 4 విండోస్ ఫ్రంట్ మాత్రమే వస్తాయండి. బ్యాక్ సైడ్ అయితే నార్మల్ విండోస్ వస్తాయి. అలాగే మనం రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి 43,855 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి. అలాగే దీంట్లో మనకి పెట్రోల్ చూపించి అది కూడా చిన్నది కంప్లైంట్ ఉంది, ఎలక్ట్రికల్ సంబంధించింది. అది అయితే చేయించలేదంటే ఆయన చేయించాలి. మ్యూజిక్ సిస్టమ్ వేయించారండి వీళ్ళు. ఫ్రంట్ రెండు కూడా 4 విండోస్ వచ్చినాయి. సీట్ కవర్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే సీట్ కవర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. బ్యాక్ సైడ్ అయితే నార్మల్ విండోస్ వస్తే 4 విండోస్ అయితే రావు దీంట్లో. టైర్లు 4 కూడా సీల్ టైర్లు అండి. సో కార్ అయితే ఈ విధంగా ఉందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, నేను కాల్ చేస్తే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా మనం చెప్తాం. కార్ రేట్ అయితే మీరు 1,30,000 చెప్తున్నారు. అది కూడా ఫైనల్ ఏం కాదు, మీరు బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. అలాగని చెప్పేసి మరీ ఎక్కువ అయితే బార్గెనింగ్ అయితే ఉండదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుందండి. అలాగే మన దగ్గర వేరే కార్స్ కూడా ఉంది. బలెనో ఒకటి వచ్చిందండి, 2018 మోడల్. అది వచ్చేటప్పటికి ఒకసారి మీకు ఇటు సైడ్ కనిపిస్తుంది, అలా చూపించారు. సో బండి ఒకటి ఉందండి, అది 2018 మోడల్ జెటా వేరియంట్ అండి, డీజిల్, PY04 రిజిస్ట్రేషన్ అండి. అది వచ్చేసి 2018 మనకి 75,000 అయితే రీడింగ్ తిరిగింది. కార్ రేట్ వచ్చేసి మనకి 6,50,000 అయితే కస్టమర్ చెప్తున్నారు. మీరు బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. ప్రజెంట్ అయితే మన దగ్గర ఇది ఒకటి ఉంది. అలాగే మనకి బలెనో ఒకటి ఉందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. అలాగే దీని ఫుల్ వీడియో కూడా నేను ఈవినింగ్ అయితే అది కూడా పెట్టడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి యూట్యూబ్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానమని కొట్టారంటే మనకి ఫుల్ వీడియో కూడా వస్తుందండి. దీన్ని దాంట్లో అయితే మీరు అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.